మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నేను ఎంత కష్టపడినా డబ్బు ఎందుకు నిలవడం లేదు అనుకుంటూ ఉంటారు. అయితే మిత్రులారా, మీరు రోజంతా కష్టపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తున్నారు. ఆదాయం కూడా వస్తుంది. కానీ మిత్రులారా, నెల చివరికి ఒక ప్రశ్న మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. డబ్బు ఎక్కడికి పోయింది? జీతం వచ్చిన రోజు ఆనందంగా ఉంటుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. కానీ నెల ముగిసే సమయానికి బ్యాంక్ అకౌంట్ చూస్తే మళ్ళీ అదే పరిస్థితి. ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు, ఎంత కష్టపడినా ఆర్థికంగా ముందుకు వెళ్ళడం లేదు. అసలు సమస్య మీ కష్టంలో ఉందా, మీ అదృష్టంలో ఉందా, మీ ఆదాయం తక్కువగా ఉండటంలో ఉందా? చాలా సందర్భాల్లో అసలు సమస్య డబ్బు సంపాదించడంలో కాదు మిత్రులారా, డబ్బును నిర్వహించడంలో ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు ఈ వీడియోలో డబ్బు ఎందుకు నిలవడం లేదో తెలుసుకుందాం మిత్రులారా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, సంపాదన పెరిగిన వెంటనే ఖర్చులు పెంచడం చాలా మంది చేసే మొదటి తప్పు ఇదే. అవును మై డియర్ ఫ్రెండ్స్, సంపాదన పెరిగిన వెంటనే ఖర్చులు పెంచడం చాలామంది చేసే మొదటి తప్పు ఇదే మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆదాయం 20,000 అనుకున్నప్పుడు 20,000కు సరిపోయే జీవితం గడుపుతారు. అవునా కదా మిత్రులారా? కానీ మీ ఆదాయం 30,000 అవుతున్నప్పుడు ఏమవుతుంది? మీరు కొత్త ఫోన్ కొంటారు, కొత్త బట్టలు కొంటారు, కొత్త బైకు, ఎక్కువ రెస్టారెంట్లు తిరుగుతారు, ఎక్కువ షాపింగ్ చేస్తారు. అంటే ఆదాయం పెరిగింది, కానీ పొదుపు మాత్రం పెరగలేదు. అందుకోసమే డబ్బు మిగలడం లేదు మిత్రులారా. ఇదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మీ ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా అదే వేగంతో పెరిగితే మీరు ఎక్కువ సంపాదించినా కూడా పేదరికం నుంచి బయటపడలేరు. అవును మిత్రులారా, మీరు ఎంత సంపాదించినా పేదరికం నుంచి బయటపడలేరు. కాబట్టి ఒక నియమం పెట్టుకోండి. ఆదాయం పెరిగినప్పుడు మొత్తం ఖర్చు పెంచకూడదు. మీ ఆదాయం పెరిగినప్పుడు మొత్తం ఖర్చు పెంచకూడదు. ఆదాయం పెరిగినప్పుడు కొంత భాగం పొదుపుకు, కొంత భాగం పెట్టుబడికి పెట్టండి. మిగిలిన దాన్ని మాత్రమే జీవనశైలికి ఉపయోగించండి. డబ్బుకు ముందు బడ్జెట్ ఉండదు మిత్రులారా. చాలామంది నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసు, కానీ నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో చాలామంది తెలియదు. ఇదే పెద్ద సమస్య మిత్రులారా. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియకపోతే దాన్ని మీరు నియంత్రించలేరు. ఒక నెల పాటు ప్రతి ఖర్చును రాసుకోండి. మీకు టీ తాగారనుకోండి, దానికి 20 రూపీస్. ఆన్లైన్ ఆర్డర్ చేశారనుకోండి, ఏదైనా 300 రూపాయలు. పెట్రోల్కి 500, సబ్స్క్రిప్షన్కి 199, 199 రూపాయలు. మీరు చిన్న షాపింగ్ చేశారండి, 400 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా ప్రతి చిన్న ఖర్చులు కలిపితే నెలకు వేల రూపాయలు అవుతాయి మిత్రులారా. పెట్టుకోండి. డబ్బును లెక్కించని వ్యక్తి డబ్బును నియంత్రించలేడు అనే సత్యం తెలుసుకోండి. అలాగే అవసరం, కోరిక మధ్య తేడా తెలియకపోవడం కూడా మనల్ని ధనవంతులు చేయకుండా ఆపేస్తున్న సత్యం తెలుసుకోండి. మనకు అవసరమైనవి కొన్ని మాత్రమే తెలుసుకోండి. కానీ మన కోరికలను అంతం ఉండదండి. ఫోన్ పనిచేస్తుంది, కానీ కొత్త మోడల్ వచ్చింది. బట్టలు ఉన్నాయి, కానీ కొత్త డిజైన్ వచ్చింది. ఇంట్లో ఆహారం ఉంది, కానీ బయట ఫుడ్ కనిపించింది. ప్రతి కోరికను అవసరంగా మార్చుకుంటే డబ్బు ఎలా నిలుస్తుంది చెప్పండి మీ డియర్ ఫ్రెండ్స్. ఒక వస్తువు కొనడానికి ముందు మీరే 3 ప్రశ్నలు అడగండి. ఇది నిజంగా నాకు అవసరమా? ఇది ఇప్పుడే కొనాలా? దీనిని కొనకుండా ఉంటే నా జీవితంలో నిజంగా ఏదైనా సమస్య వస్తుందా? ఈ 3 ప్రశ్నలు మీ ఖర్చులను చాలా వరకు తగ్గించగలవని సత్యాన్ని తెలుసుకోండి. చిన్న ఖర్చే కదా అనే ఆలోచన మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఆపుతుందని గుర్తుపెట్టుకోండి. చిన్న ఖర్చే కదా అనే ఆలోచన, చిన్న ఖర్చులు చాలా ప్రమాదకరం మిత్రులారా. 50 రూపాయలు పెద్ద మొత్తం కాదు, 100 రూపాయలు కూడా పెద్ద మొత్తం కాదు. కానీ రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అదే డబ్బును క్రమంగా మీరు పొదుపు లేదా పెట్టుబడిగా మార్చితే కాలక్రమంలో దాని విలువ మరింత పెరగవచ్చు మిత్రులారా. అందుకే చిన్న డబ్బును గౌరవించిన వ్యక్తి పెద్ద డబ్బును కూడా నిలుపుకోలేడనే సత్యాన్ని తెలుసుకోండి. మీ ఆర్థిక జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు, చిన్న మంచి నిర్ణయాలను తెలుసుకోండి. మీరు అప్పులను నియంత్రించకపోవడం అంటే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోను, ఈఎంఐ, చిన్న అప్పులు, ఇవి మీ జీవితాన్ని సులభం చేస్తున్నట్లు అనిపిస్తాయి. కానీ వడ్డీ ఎక్కువగా ఉన్న అప్పులు మీ భవిష్యత్తు ఆదాయాన్ని ముందుగానే ఖర్చు చేస్తాయని సత్యం తెలుసుకోండి. మీరు ఈరోజు సంపాదించిన డబ్బుతో నిన్న చేసిన ఖర్చుకు చెల్లిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఇది మీ ఆర్థిక స్వేచ్ఛకు పెద్ద అడ్డంకిగా మారుతుంది. అందుకే అధిక వడ్డీ ఉన్న అప్పులకు ముందుగా తగ్గించే ప్రణాళిక పెట్టుకోండి. కొత్త అప్పు తీసుకునే ముందు ఈ అప్పు నా ఆదాయాన్ని పెంచుతుందా లేక నా ఖర్చును మాత్రమే పెంచుతుందా అని ఆలోచించండి. సేవింగ్స్ మిగిలిన డబ్బుతో చేయడం అనేది చాలామంది ఇలా అంటూ ఉంటారు. సేవింగ్స్ మిగిలిన డబ్బుతో సేవ్ చేయడానికి ఉంటారు. కానీ మిత్రులారా, మొదట అన్ని ఖర్చులు చేస్తాను, చివరిలో ఏదైనా మిగిలితే సేవ్ చేస్తాను అనుకుంటారు. కానీ చివరికి ఏమీ మిగలదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి. ముందుగా మీ భవిష్యత్తుకు చెల్లించండి. ఆదాయం వచ్చిన వెంటనే మీ పరిస్థితులకు సరిపోయే ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రత్యేకంగా పొదుపు చేయండి. తర్వాత మిగిలిన డబ్బుతో ఖర్చులు నిర్వహించండి. దీనినే కొంతమంది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే సూత్రంగా చెబుతారు. అవును మిత్రులారా,
దీనిని కొంతమంది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే సూత్రంగా చెప్తారు. అత్యవసర నిధి లేకపోవడం జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు మిత్రులారా. అనుకోని వైద్య ఖర్చు రావచ్చు, ఉద్యోగంలో మార్పు రావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, కుటుంబ అవసరం రావచ్చు. అప్పుడు సేవింగ్స్ లేకపోతే మళ్ళీ మీరు అప్పు చేయాల్సి రావచ్చు మిత్రులారా. కాబట్టి మీ పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ను నిర్మించుకోండి. ఇది మీ డబ్బును పెంచడానికి మాత్రమే కాదు, మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతున్న సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు గురించి నేర్చుకోకపోవడం. స్కూల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, కానీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ గురించి ఎంతమంది నేర్చుకుంటాం చెప్పండి. బడ్జెట్ ఎలా చేయాలి, అప్పులను ఎలా నిర్వహించాలి, పెట్టుబడుల ప్రాథమిక సూత్రాలు ఏమిటి, పనులు ఎలా పనిచేస్తాయి, రిస్క్ అంటే ఏమిటి, ఇవి తెలియకపోతే ఎంత డబ్బు సంపాదించినా నిలవడం కష్టమని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, డబ్బును నిర్వహించడం మరో నైపుణ్యం అని గుర్తుపెట్టుకోండి. డబ్బును పెంచడం ఇంకో నైపుణ్యం అని గుర్తుంచుకోండి. ఈ మూడు నేర్చుకోవాలి. డబ్బును సంపాదించడం నేర్చుకోవాలి, డబ్బును నిర్వహించడం నేర్చుకోవాలి, డబ్బును పెంచడం కూడా నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు కూడా మీరు విజయం సాధించాలి అనుకుంటే డబ్బు పరంగా ఇతరులతో పోల్చుకోవడం ఆపేయండి. మీ పొరుగువాడు కొత్త కారు కొన్నాడు, మీ స్నేహితుడు కొత్త ఫోన్ కొన్నాడు, ఎవరైనా విదేశాలకు వెళ్ళారు, మరొకరు ఖరీదైన ఇల్లు కొన్నారు. వెంటనే మనలో ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా కొనాలి. కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మీకు తెలియదు కదా మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ అప్పులు మీకు తెలియదు, వాళ్ళ ఆదాయం మీకు తెలియదు, వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి కాదు. అందుకే మీ జీవితాన్ని ఇతరులతో పోల్చకండి. మీ లక్ష్యం ఇతరులను ఇంప్రెస్ చేయడం కాదు, మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం అని సత్యాన్ని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వెంటనే ఆనందం కోసం భవిష్యత్తును త్యాగం చేయడం మంచిది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు 5,000 రూపాయలు ఖర్చు చేస్తే ఆనందం రావచ్చు, కానీ అదే 5,000 సరైన విధంగా మీరు సేవ్ లేదా ఇన్వెస్ట్ చేస్తే అదే మీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. దీని అర్థం మీ జీవితాన్ని ఆస్వాదించకూడదని కాదు, ఖచ్చితంగా ఆస్వాదించాలి, కానీ ప్రస్తుత ఆనందం కోసం భవిష్యత్తును అమ్ముకోవద్దని చెప్పడం నా ధర్మమిత్రులారా. సమతుల్య అవసరం అంటే ఆదాయం ఒకటే ఉండటం, మీ ప్రధాన ఆదాయం ఒకటే అయితే మీ ఆదాయం ఆగిపోయినప్పుడు మీ ఆర్థిక జీవితం ఒత్తిడికి గురవుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకే మీ నైపుణ్యాలను పెంచుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. దానికోసం మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, మీ వృత్తిలో మెరుగుపడండి. అదనపు ఆదాయ అవకాశాలను చట్టబద్ధంగా మీ సామర్థ్యానికి అనుగుణంగా పరిశీలించండి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరగా డబ్బు వస్తుందని చెప్పి ప్రతి అవకాశాన్ని నమ్మకండి మై డియర్ ఫ్రెండ్. అధిక లాభాల హామీలు, త్వరగా ధనవంతులు చేస్తామని చెప్పి పథకాలు, అర్థం కాని పెట్టుబడులు, వాటిలోకి వెళ్ళే ముందుగా పూర్తిగా పరిశీలించండి. డబ్బు సంపాదించాలనే ఆశలో ఉన్న డబ్బును కోల్పోవద్దు. డబ్బు కోసం పనిచేయడం, డబ్బుని పని చేయించకపోవడం. మీరు డబ్బు కోసం పనిచేస్తారు, కానీ మీరు ఆ డబ్బును పని చేయించడం మర్చిపోతారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారా, అది అవసరం, కానీ దీర్ఘకాలంలో మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగం మీకోసం పనిచేసేలా చేయాలి. అవును మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మీ వ్యక్తిగత ఆర్థిక విద్య అవసరం అని చెప్తున్నాను. పెట్టుబడి అంటే ఏమిటి, రిస్క్ ఎంత చేయాలి, రాబడి ఎలా వస్తుంది, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇవన్నీ అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడి అనేది అదృష్టం కాదు, అది ఒక అవగాహన, క్రమశిక్షణ, రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించిన విషయం. అవును మిత్రులారా, మీకు ఒక ముఖ్యమైన సూత్రం వివరిస్తాను. డబ్బును గౌరవించండి. డబ్బు చెడ్డది కాదు, డబ్బు మీ విలువను నిర్ణయించదు, కానీ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారో మీ జీవితంపై ప్రభావం చూపుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. డబ్బును గౌరవించడం అంటే ప్రతి రూపాయిని ఖర్చు చేయడానికి భయపడడం కాదు, ప్రతి రూపాయికి ఒక ఉద్దేశం ఉండేలా చూడడానికి గుర్తుపెట్టుకోండి. మీ డబ్బుకు పేర్లు పెట్టండి. ఇది మీ ఇంటి ఖర్చు, ఇది మీ సేవింగ్స్ కోసం ఖర్చు, ఇది మీ అత్యవసర నిధి, ఇది మీ పెట్టుబడి, ఇది వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసం. అప్పుడు డబ్బు మీ చేతిలో ఉంటుంది. 30 రోజుల మనీ ఛాలెంజ్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్, 30 రోజుల ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. దాన్ని ఆచరణలో పెట్టండి. మీ ప్రతి ఖర్చును రాయండి, ₹1 అయినా రాయండి. తర్వాత 30 రోజుల చివరిలో మీరు 3 కేటగిరీలుగా విభజించండి. మీరు ఖర్చు చేసిన డబ్బును 3 కేటగిరీలుగా విభజించండి. అవసరమైన ఖర్చులు, తగ్గించగల ఖర్చులు, పూర్తిగా ఆపగల ఖర్చులు. ఆ తర్వాత తగ్గించగల ఖర్చులను తగ్గించండి, ఆపగల ఖర్చులను ఆపండి. ఆ డబ్బును మీ ఆర్థిక లక్ష్యాలకు మళ్లించండి. 30 రోజుల్లోనే మీకు మీ డబ్బు గురించి ఒక కొత్త అవగాహన వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అసలు సమస్య ఏమిటంటే ఇప్పుడు మొదటి ప్రశ్నకు తిరిగి వస్తాం. ఎంత కష్టపడినా డబ్బు ఎందుకు నిలవడం లేదు? ఎందుకంటే కష్టపడడం మాత్రమే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. సంపాదించాలి, నియంత్రించాలి, పొదుపు చేయాలి, తెలివిగా ఉపయోగించాలి, అవగాహనతో పెట్టుబడి పెట్టాలి. మీ ఆదాయం తక్కువగా ఉంటే మీ ఆదాయాన్ని పెంచే నైపుణ్యాలపై పనిచేయండి. మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే మీ ఖర్చులను నియంత్రించండి. అప్పులు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించే ప్రణాళిక రూపొందించండి. సేవింగ్స్ లేకపోతే చిన్న మొత్తంతో ప్రారంభించండి. ఆర్థిక జ్ఞానం లేకపోతే ప్రతిరోజు కొంత సమయం నేర్చుకోవడానికి కేటాయించండి.
గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు మీ జీవితాన్ని మార్చదు, కానీ డబ్బు గురించి మీ ఆలోచన, మీ అలవాట్లు, మీ నిర్ణయాలు మీ ఆర్థిక జీవితాన్ని మార్చుతాయని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఒక విషయం, కానీ ఎంత నిలుపుకుంటున్నారు అనేది మరొక విషయం. మీరు ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారు, మీరు సంపాదించే డబ్బును మీరు ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారు, ఎంత డబ్బు మీరు భవిష్యత్తు కోసం కేటాయిస్తున్నారు అనేదే అసలు విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా డబ్బును నిర్లక్ష్యం చేయను. నా ప్రతి రూపాయికి నేను ఒక పని ఉంటుందని సత్యం తెలుసుకోండి. నా ఆదాయం పెరిగే కొద్దీ నా ఆర్థిక క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. మరియు చివరిగా, మీరు పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్స్. వారెన్ బఫెట్ చెప్పినట్టు, పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ మీ ఆర్థిక జీవితాన్ని మార్చడానికి ఏమీ నేర్చుకోకుండా ఉండడం మాత్రం మీ నిర్ణయం కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి డబ్బు కోసం మాత్రమే కష్టపడకండి, డబ్బును అర్థం చేసుకోవడానికి కూడా కష్టపడండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్, కష్టపడే వ్యక్తి డబ్బు సంపాదించగలడు, కానీ తెలివిగా నిర్వహించే వ్యక్తి డబ్బును నిలుపుకోగలడని సత్యాన్ని తెలుసుకోండి. క్రమశిక్షణతో ముందుకు సాగే వ్యక్తి తన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోగలడు. మీ జీవితంలో ఆర్థిక మార్పు మొదలయ్యే రోజు మీరు ఎక్కువ డబ్బు సంపాదించిన రోజు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న డబ్బును గౌరవించి నియంత్రించిన రోజే మొదలుపెట్టిన రోజును గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితిగతులను మీరు మార్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్లో మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మై డియర్ ఫ్రెండ్స్.